నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. లక్షద్వీప్, కేరళ, తమిళనాడులో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఈ మేరకు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 2 రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గోవా, సౌత్ కర్ణాటకకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక తీర ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ అమల్లోనే ఉంటుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. లక్షద్వీప్, కేరళ, తమిళనాడులో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. ఇక రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరి రేపటి నుంచి వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో 24 గంటల్లో పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా విస్తరించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరో 4 రోజుల పాటు ఈ వర్షాలు కురిసేటువంటి అవకాశాలున్నాయి. మరో 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఇప్పటికే వర్షాలకు సంబంధించి నైరుతి రుతుపవనాలు తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ కు నిన్న వ్యాపించడం జరిగి మరో 24 గంటలు తెలంగాణలో పూర్తి స్థాయిలో వ్యాపించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశాలు అయితే మనకు ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, అంతేకాకుండా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలకు ఏదైతే వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా సూచించింది. రేపు నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి జిల్లాలు దాదాపు జగిత్యాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా, జనగామ, సిద్దిపేట జిల్లాలో కూడా కురిసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అటు ముంబైతో పాటు, గోవాతో పాటు, అంతేకాకుండా కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈసారి 2009 కంటే 2009 తర్వాత ఇదే మొదటిసారి రాష్ట్రంలో రుతుపవనాలు ముందుగా రావడం పూర్తి స్థాయిలో ఇటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు పంటలకు సంబంధించి ఇటు విత్తనాలు వేసేందుకు కూడా రైతులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే కిరణ్, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువ ఉండే అవకాశం ఉందా? ఈ సమయంలో ఎలా ఉండే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈసారి దాదాపు మే నెల 2వ వారం నుంచి కూడా భారీగా వర్షాలు అనేది కురుస్తా ఉన్నాయి. గతంలో కంటే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టుగా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే నమోదయ్యేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా జూన్ 3వ వారం నుంచి కొంత తగ్గుముఖం పట్టి మళ్ళీ జూలై 1వ వారం నుంచి కూడా పూర్తి స్థాయిలో వర్షాలు అనేది అటు అల్పపీడనం, తుఫాన్ల హెచ్చరికలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా రాష్ట్ర వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 2 రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.